జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. స్థానిక సమరానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది హస్తం పార్టీ. లోకల్ బాడీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదే జోష్ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే ఛాన్స్ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ విజయోత్సవంతో స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, భారీ మెజార్టీని సాధించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించి విజయం సాధించింది. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్తో పాటు మెజార్టీ సర్వేలన్నీ కూడా చెప్పిన దానికన్నా ఓట్ల శాతం ఎక్కువగా కాంగ్రెస్ గెయిన్ చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా 50.83% ఓట్లు లభించగా, ఇక బీఆర్ఎస్ పార్టీకి 38.13% ఓట్లు లభించాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 8.76% ఓట్లు మాత్రమే బీజేపీ పార్టీ గెయిన్ చేసింది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ విజయోత్సవంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఇప్పటికే న్యాయ నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పైన ఈ సందర్భంగా చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకవైపు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడము, హైకోర్టు ఎన్నికలకు వెళ్ళొచ్చని చెప్పడము, జీవో 9 పై స్టే విధించడం, ఇలాంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. 17వ తేదీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఇటు ఈ జూబ్లీహిల్స్ విజయంతో ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళి ఖచ్చితంగా గెలవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తోంది. మొత్తానికైతే దీనిపైన 17వ తేదీ జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ఆ నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమాలను కూడా చేపట్టే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.